गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। भारत भूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं। అందరికీ నమస్కారం। ఈరోజు మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం। ఈరోజు మనం స్వామి భక్తుడైన శనక్కాయల లక్ష్మణ కుమార్ గారిని పరిచయం చేసుకోబోతున్నాం। వీరు తెలుగంగా ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీర్గా పదవీ విరమణ చేసిన వారు। వీరికి 68 సంవత్సరాలు। వీరికి స్వామితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి। వీరు పత్తేఖాన్పేటలో వీరి నివాసం। ఇప్పుడు వారి అనుభవాలను మనతో పంచుకుంటారు। శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై। ఓం నారాయణ ఆది నారాయణ। స్వయం చ రాగరంజిత ప్రకాశ మేదిని ప్రభాకరే అహంతరేణునాంచ ఆత్మరూపవాస సన్నిధౌ అధిదేవదేవ స్వామి పుష్కలే సుధాకరే సుధామయూఖ సాంప్రదాయకావధూతదేహిషు యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ శ్రీ స్వామి చరితం లోకేన ప్రచరిష్యతి లోకేన ప్రచరిష్యతి। వాల్మీకి మహాకవి రామాయణ మహాగ్రంథం గురించి చెబుతూ యావత్ స్థాస్యంతి గిరయః, ఈ భూమి మీద పర్వతాలున్నంత వరకు, సరితశ్చ నదులున్నంత వరకు రామాయణ మహాకావ్యం ఎప్పుడూ జీవనస్రవంతిగా ప్రవహిస్తూనే ఉంటుంది అని మహోదార మహాద్భుత దివ్య భావన విలేఖించారు। స్వామి చరిత్ర విషయంలో కూడా అదే సత్యం, పరమాద్భుతం, దివ్యం। మన వెంకటేశ్వర పరిశోధనా సంస్థ తరపుగా జరుగుతుండే అనేక కార్యక్రమాల్లో అనేక మంది ప్రశంసలను పొందుతున్న గొప్ప కార్యక్రమం స్వామి భక్తుల ఇంట్లో సత్సంగం। ఈరోజు మరొక విశిష్టత ఇది సంతరించుకుంది। ఎట్లా అంటే స్వామి భక్తుల్లో కొంతమంది స్వామితో ఎంతో సన్నిహిత పరిచయం కలిగిన వారు, లోకమంతగా తెలియని వారు ఈనాడు అనారోగ్యంతోనో లేకపోతే పరిస్థితులలో రాలేని పరిస్థితిలో ఉంటారు శారీరకంగా। అటువంటి వారు తమ ఇళ్లలోనే స్వామి గురించి తమ అనుభూతులను పంచుకోవటం ఒక వైశిష్ట్యం। ఈరోజు మనం అతిథిగా పరిచయం చేసుకుంటున్న శనక్కాయల లక్ష్మణ కుమార్ అటువంటి వారు। ఆయన విషయం పరిచయం చేయాలంటే ముఖ్యంగా 2 విషయాలు చెప్పుకోవాలి। ఒకటి, ఆయన ఒక గొప్ప ప్రమాదం నుంచి కాపాడబడతాడు। సాధారణంగా తెలుగు భాషలో ఆపద, ప్రమాదము ఇలాంటి పదాలు వాడుకుంటాం। నిజానికి ప్రమాదము అనే దానికంటే ఉపద్రవం అనే సరైన పదం అని పండితులు అంటారు। ప్రమాదం అంటే అజాగ్రత్తగా ఉండటం, అందుకని ఉపద్రవం అనేది సరైన పదంగా చెప్పుకుంటారు। అటువంటి ఒక ఉపద్రవం నుంచి కాపాడబడిన వ్యక్తి ఈ లక్ష్మణ కుమార్ గారు। ఆయన నిజానికి ఎంతో శ్రమకోర్చి మనకు తన స్వామితో ఉండే అనుభవాలు పంచుకున్నారు। ఒకసారి ఆయనకు ప్రమాదవశాత్తు తల దెబ్బ తగిలి 15 కుట్లు పడ్డాయి। మరణం అంచుకెళ్ళి స్వామి మళ్ళీ తీసుకొస్తే వెనక్కి వచ్చి జీవయాత్ర సాగించాడు। మహాత్ములకు అసాధ్యమనేది లేదని, ఎట్టి జీవినైనా తమదైన అపార కరుణతో కాపాడగలరని అక్కడ ఆ సంఘటనలో ఎన్నోసార్లు రుజువైంది, మరోసారి నిర్ధారణ నిరూపణమైంది। అట్లాగే ఇంకో సంఘటన ఏంటంటే సాయిబాబా వారి చరిత్రలో మనం అందరం జ్ఞాపకం చేసుకునే ఒక సంఘటన ఉంది। ఒక భక్తుడు ఉన్నాడు, అతనికి బిడ్డలు లేరు। లేకపోతే అతడు వెళ్ళి దత్తుణ్ణి ప్రార్థించాడు, స్తుతి చేశాడు, గురుచరిత్ర పారాయణ చేశాడు, అల్లాడాడు, ఆర్తిగా తలుచుకున్నాడు। మొత్తానికి అతనికి
ఒక బిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత కొన్నాళ్లకు బాబా సాన్నిధ్యానికి వచ్చాడు. సాయి అన్నాడు, ఏమన్నాడు? ఒక్క బిడ్డ పుట్టినందుకే అంత సంతోషపడి అహంకరిస్తావే? నీ తలరాతలో పుత్రప్రాప్తి ఎక్కడిది? అటువంటిది నా దేహాన్ని చీల్చి నీకో బిడ్డను ప్రసాదించాను. మొక్కుకుంది దత్తుడికి, ఆశీర్వదించి అనుగ్రహించింది సాయి దత్తుడు, సద్గురు శ్రేష్ఠుడు. మహాత్ముల లీలలు ఇలాగే ఉంటాయి. అదేవిధంగా ఈయన వారం వారం వెళుతుండేవాడు చాలా శ్రమకొచ్చి వెంకయ్య స్వామి సాన్నిధ్యానికి. స్వామి ఏమీ మాట్లాడరు, ఉలకరు పలకరు, తన మానాన తన లోకాన తను ఉంటారు. పాపం ఆ భక్తుడు వస్తుంటాడు. అందరికీ కుమారయ్యగా పరిచయం అయిపోయాడు. అందరూ ఈయన రావడం, ఎదురు చూడటం, టైం అయిపోయాక వెళ్ళిపోవటం. ఎంత తపస్సో, ఎంత ఎదురుచూపో, ఎంత ఏకాగ్రనిష్టో ఒక సామాన్యుడి చేత అంతగా చేయించిన ఘనత వెంకటస్వామిది. ఆయన ఏం చేశారు? ఆ విధంగా ఉన్న తర్వాత ఒకసారి నిర్ణయించుకున్నారు, మన తలరాతలో పుత్రప్రాప్తి లేదేమో, బిడ్డలు అదృష్టం లేదేమో, సరే ఈ ఆదివారం వెళ్ళి ఇంతటితో ఇక మానేస్తాం అని నిర్ధారించుకొని ఆయననే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. కూర్చోగానే వెంకయ్య స్వామి మహదాశీర్వాదం ఇచ్చారు. అయ్యా, ఆయన లెక్క వచ్చింది అనేప్పటికీ ఆయనను అనుగ్రహించవలసిన సమయం వచ్చింది అని దాని భావం. సరే, అనుగ్రహించి ఏం చేస్తానన్నారు? ఆయనకు 2 బిడ్డలు, కొడుకు కూతురు పుడతారని చెప్పమన్నారు. అప్పటి వరకు అతను అల్లాడిపోయాడు. ఆయన మాటల్లోనే మనం ఇప్పుడు దాన్ని వింటే మరింత రసరమ్యంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ విధంగా అతనికి 2 పిల్లలు పుట్టడం, వాళ్ళు ఆడ మగ బిడ్డలవ్వటం భగవంతుడి యొక్క దివ్యలీలలో భాగం. విచిత్రమైనటువంటి ఇంకా ఎన్నో అంశాలు, ముఖ్యంగా సమాధ్యానంతర లీలలు వీరి దగ్గర మనం చాలా వినవచ్చు. అంతేకాకుండా ఇంతకు మునుపు కొంతమందిని స్వామి భక్తి మార్గంలో నడిపించిన ఘనత కూడా ఈ లక్ష్మణ కుమార్ గారికి ఉంది. అందుచేత ఈరోజు మనం అవతరిస్తున్నటువంటి ఈ స్వామి లీలా కథనం, స్వామి భక్తుల ఇంట్లో స్వామి భక్తుల చేత మనం వింటున్న కథనం ప్రత్యేకత సంతరించుకున్నది. అందుచేత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఉషోదయము అద్భుతమే, ప్రతి సంధ్యా సమయము దివ్యమైనదే. భగవంతుడు అనేక రూపాలలో అనేక రకాలుగా మనకు తన దివ్య సందేశాన్ని అందిస్తూనే ఉంటారు. చూచే కళ్ళు, వినే చెవులు, గ్రహించే అంతరంగం, స్ఫూర్తిదాయకంగా చేసుకోగలిగే బుద్ధిశక్తి మనకున్నట్టయితే ఈ విశ్వమంతా గురుస్వరూపమేననేవారు పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు. అనంత విశ్వమే గురువై ఎప్పుడూ మన్ని కాపాడగలదు. గురురేకో జగత్సర్వం బ్రహ్మ విష్ణు శివాత్మకం గురో పరతరన్నాస్తి తస్మాత్ సంపూజయేద్గురుం అని వ్యాసుడు స్తుతి చేసినట్టు మాస్టర్ గారు ఎప్పుడూ అనేవారు, గురువు ఎప్పుడూ అన్ని దిశల్లోంచి అన్ని కోణాల్లోంచి మనకు తన బోధన అందిస్తూనే ఉంటారని. నా పేరు శనక్కాయల లక్ష్మణ కుమార్. పీడబ్ల్యూడి సోమశల ప్రాజెక్టులో పనిచేస్తున్నాను. ఎల్డీసీగా పనిచేస్తున్నాను. నా వయసు ఇప్పుడు 67 సంవత్సరాలు. మొన్న ఆగస్టు 31కి 68 వచ్చింది. నేను వెంకయ్య స్వామి గారిని నా తల్లిగారి ద్వారా, మా తల్లిగారు శనక్కాయల చంద్రమతీదేవి, ఆమె ద్వారా నాకు మూలాపేటలో మాకాని వెంకట్రావు గారి ఇంట్లో ఆమె పరిచయం అయిన తర్వాత నన్ను తీసుకువెళ్ళింది మా అమ్మ. అప్పుడు స్వామివారు నాకు పరిచయం అయ్యారు. ఆ రాముడు వెంకయ్య స్వామి గారు, ఆమె చిన్నప్పటి నుంచి రాముల వారిని కొలుసుకునేది. ఆమె కొలుసుకున్నట్టే మేము 4 మగపిల్లలు పుట్టాం. 4 మగపిల్లల పేరు కూడా రామచంద్ర కుమార్, నా పేరు 2వ లక్ష్మణ కుమార్, భరత్ కుమార్, శరత్ కుమార్. 4 శత్రుఘ్న కుమార్ అయితే శరత్ కుమార్ అని మార్చుకున్నాడు. నా రాముడు వెంకయ్య స్వామి గారు అని చెప్తే, నీకంతా పిచ్చేలే అమ్మా, ఎవరిని చూసినా రాముడు అంటావు నువ్వు, ఏ స్వామి కనపడినా కూడా అని చెప్పాను. లేదురా అట్లా అనకు, స్వామివారి అవధూత, సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి అవతారం అని చెప్పింది.
సరేలే అని చెప్పని అట్లా ఆమెతో వెళ్ళాను. వెళ్ళి స్వామివారిని మూలాపేట మాకాని వెంకట్రావు గారి ఇంట్లో దర్శనం చేసుకున్నా. చేసి ఏంటి ఈయన పిచ్చి ఈయన పట్టుకుని రాముడు అంటుంది మా అమ్మ అని చెప్పని అనుకున్నా మనసులో. సరే ఎవరైతేనే అందరూ దైవ స్వరూపాలే, మహనీయులంతా. అవధూత అంటే ఏంటో కూడా నాకు తెలియదు. కాబట్టి అవధూత అంటే రాముడు అవతారమేరా, మా మహనీయుడు వెంకయ్య స్వామి గారు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి అని చెప్పింది. సరేలే అని చెప్పి మనసులో అలాగే భావన ఉంచుకున్న స్వామివారు గొప్పవాడని. అప్పుడు మాకాని వెంకట్రావు గారి ఇంట్లో స్వామిని దర్శనం చేసుకుని పాద నమస్కారం చేసుకుని అందరు ప్రదక్షిణాలు చేస్తున్నారు. నేను కూడా ప్రదక్షిణం చేసుకున్నా స్వామివారిని. ఒకటే ప్రదక్షిణం చేసుకున్నా. నాకు తెలియదు, ఒకటి చాలే అనుకున్నా, ఒకటి చేశా. అట్లా స్వామివారితో నాకు మొట్టమొదటిసారిగా చూశాను. తర్వాత నాకు ఒక కొరత ఉంది. నాకు బిడ్డలు కలగల. 5 సంవత్సరాలు అయింది పెళ్ళయి. లేకపోతే అందరితో చెప్పుకుంటుండేవాడిని, నాకు బిడ్డలు లేరు, మీకు ఎంతమంది పిల్లలు అని నన్ను అడిగితే నాకు పిల్లలు లేరండి, 5 సంవత్సరాలు అయింది పెళ్ళయి అని చెప్పుకుంటుండేవాడిని ఎవరైనా అడిగితే నన్ను. ఒకసారి ఒక ఆయన సోమశిల పోయే రోజుల్లో వారానికి ఒకసారి సోమశిల బస్సులో పోతుండేవాడిని. అడిగితే ఇట్లా నాకు ఎంతమంది పిల్లలు అంటే నాకు పిల్లలు లేరంటే, వెంకయ్య స్వామి గారు ఉన్నారు గొలగముడిలో, ఆయన్ని దర్శనం చేసుకోండి, ఆయన మాట చెప్తే బ్రహ్మవాక్కు తిరగలేదు, ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన మాట చెప్పేంత వరకు అని చెప్పని అన్నారు. సరే అని చెప్పి ఆ మాట కూడా మర్చిపోయాను. మర్చిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో ఒకసారి నాకు నా మనసుకు స్ఫురించింది, వెంకయ్య స్వామి గారు ఎవరినో చూద్దామని అనుకుంటున్నా, గొలగముడి పోదాము అంటే, ఆ గొలగముడిలో పోతే స్వామి తలుపూరు వెళ్ళారు అని అక్కడ చెప్పారు. అక్కడ నారాయణదాస్ గారి ఆశ్రమం ఉంది, అక్కడికి వెళ్ళారు శిష్యులతో అని చెప్పారు. సరే అక్కడికి వెళ్ళి చూస్తే నేను మూలాపేట మాకాని వెంకట్రావు గారి ఇంట్లో చూసిన వెంకయ్య స్వామి గారే. ఓహో ఆయనేనైనా అని చెప్పని అనుకున్నా మనసులో. అనుకుని అక్కడ కూడా దండం పెట్టుకుని పాద నమస్కారం చేసుకుని, ముట్టుకోలేదు, దూరం నుంచి దండం పెట్టుకుని, మహనీయులంతా ఇట్లాగే ఉంటారు కావచ్చు వృద్ధాప్యంలో అని అనుకున్నాను. అయినా స్వామి ఎవరితో మాట్లాడేవారు కదా, అయ్యా బాబు నాయన అని చెప్పి అనుకుంటుండేవారు స్వామి. ఆడవాళ్ళని అమ్మ, మగవాళ్ళ నాయన అని చెప్పి అక్కడ పాత భక్తులతో మాట్లాడుతుండేవారు స్వామి. అది కూర్చొని అక్కడ గమనిస్తుండేవాడిని. అది అయిపోయింది. ఆ రోజు అప్పుడు కూడా వచ్చేసాను. కొంచెంసేపు అయింది, ఇంత సాయంత్రం అయింది, చీకటి పడుతుంది, లాస్ట్ బస్సు వెళ్ళిపోద్ది అన్నట్టు వచ్చేసా. తర్వాత నాకు ఎందుకో ప్రతిసారి ఈ మహనీయుడు వెంకయ్య స్వామి గారు మాట చెప్తే బ్రహ్మవాక్కు తిరుగులేదు, ఆయన మాట తీసుకోండి అని ఆయన చెప్పింది గుర్తొచ్చింది. బస్సులోది గుర్తొచ్చి ప్రతి ఆదివారం వెళ్ళటం మొదలుపెట్టా. గొలగముడికి వెళ్ళటం, స్వామివారి దగ్గర పొద్దున్నే సాయం దాకా కూర్చోవటం, ఏమన్నా చెప్తారేమో అని అనుకుంటే ఎప్పుడు చూసినా స్వామి ధ్యానంలో ఉండేవారు. కళ్ళు తెరిచినా కూడా ఎదురుగుండా కూర్చున్న నన్ను కానీ ఇంకా 2-3 భక్తులు వస్తుండేవారు, 4-5. నా వంక చూస్తారేమో ఏదైనా అడుగుదాం అని చెప్పి అనుకుంటే చూసేవారు కాదు, ఆకాశం వంకే చూస్తుండేవారు కళ్ళు తెరిచినా కూడా. సరే మనసులో అనుకున్నా, స్వామి నాకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు కలగలేదు, మీ దయ వల్ల నాకు బిడ్డలు కలగాలి అని మనసులో అనుకున్నా. స్వామివారికి చెప్పే అవకాశం నాకు దొరకలేదు అక్కడ. తర్వాత అప్పుడు ప్రతి ఆదివారం అక్కడ భిక్షాన్నం వచ్చేది, ఆ భిక్షాన్నం తిని ఆంజనేయ స్వామి గుడిలో పడుకునేవాడిని కాసేపు. మళ్ళీ వచ్చి స్వామి ఎదురుకుండా కూర్చునేవాడిని. ఒకవేళ స్వామి లేచినా కూడా మనం వంక చూసేవారు కాదు, ఆకాశం వంకే చూస్తుండేవారు ఎంతసేపు. సరే అట్లా అయిపోయింది, చాలా కాలం గడిచిపోయింది. అట్లా 3 సంవత్సరాలు గడిచిపోయింది. స్వామి దగ్గరికి వచ్చిన వాళ్ళు స్వామి అనుభవాలు చెప్పుకుంటుండేవాళ్ళు. స్వామి సాక్షాత్ విష్ణుమూర్తి, ఆయన అవతార పురుషుడు అని కొంతమంది భక్తులు చెప్పుకుంటారు. ఎక్కువ పల్లెటూరు వాస్తవ్యులు వస్తుండేవారు స్వామి దగ్గరికి. బాగా విద్య అభ్యసించిన వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఒకవేళ వచ్చినా కూడా ఊరికే దండం పెట్టుకుని వెళ్ళిపోతుండేవారు వాళ్ళు. వాళ్ళు ఎవరితో పలికేవారు కాదు, పరిచయం చేసుకునేవాళ్ళు కాదు. నేను పరిచయం చేసుకుని పలకరిస్తే కూడా సరిగా సమాధానం చెప్పేవాళ్ళు కాదు. ఆయన మహనీయుడు అని చెప్పి వెళ్ళిపోతుండేవారు.